ప్రైవేట్ విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. విద్యార్థుల ప్రాణాలతో చెలకాటమాడుతూ ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని తొంగలో తొక్కిన కాలేజీల లిస్టును ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీ కుంభకోణంలో హైదర్ షా కోర్టులోని ప్రముఖ విద్యా సంస్థ విశ్వభారతి జూనియర్ కాలేజీ పాత్ర ఉన్నట్లు హైడ్రా కమిషనర్ అధికారికంగా నిర్ధారించారు. జీవో నెంబర్ 99 ప్రకారం హైడ్రా పరిధిలోని విద్యా సంస్థలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు ఇచ్చే అధికారం కేవలం హైడ్రా విభాగానికి మాత్రమే ఉంది. కానీ దీన్ని ధిక్కరిస్తూ హైదర్ షా కోర్టులోని విశ్వభారతి జూనియర్ కాలేజ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో సృష్టించిన నకిలీ ఫైర్ ఎన్ఓసీ పత్రాలను సమర్పించింది. హైడ్రా అధికారులు జరిపిన అంతర్గత రికార్డుల తనిఖీల్లో విశ్వభారతి కాలేజ్ ఇచ్చిన పత్రాలు పూర్తిగా నకిలీవని తేలిపోయింది. దీంతో విశ్వభారతి జూనియర్ కాలేజీ అనుమతుల్ని తక్షణమే రద్దు చేయాలని హైడ్రా కమిషనర్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను తొంగలో తొక్కిన కాలేజీల లిస్టును ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇక ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీ కుంభకోణంలో హైదర్ షా కోర్టులోని ప్రముఖ విద్యా సంస్థ విశ్వభారతి జూనియర్ కాలేజీ పాత్ర ఉన్నట్లుగా హైడ్రా కమిషనర్ అధికారికంగా నిర్ధారించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్మై. తెలంగాణలో విద్యను కొనుక్కుంటున్నటువంటి విద్యార్థులకు ఇక వైపుకు లక్షల రూపాయల ఫీజులు కట్టేందుకే సతమతం అవుతుంటే వారి ప్రాణాలకు భద్రతన్నా ఉందా అంటే అది కూడా లేదనేది స్పష్టంగా హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్తో అయితే తెల్లమవుతుంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ సమీపంలో ఉన్నటువంటి హైదర్ షా కోర్టులో ఉన్న విశ్వభారతి జూనియర్ అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ఈ డిగ్రీ కళాశాలని ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి 3 అంతస్తులో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక ఈ కళాశాలకు సంబంధించి ఫైర్ ఎన్ఓసి ఫేక్ ఇచ్చారంటూ కూడా హైడ్రా కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి కూడా లేఖ రాశారు. ప్రస్తుతం మనం ఈ కాలేజీ అంటే ప్రకాష్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ కెరీర్ ఎన్లైట్మెంట్ అనేటువంటి పీస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో విశ్వభారతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలను 3 ఫ్లోర్లలో నడుపుతున్నారు. దాదాపు 500 నుంచి 700 మంది విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, ఎంఈసీతో పాటు ఎంకామ్, బీకామ్ ఎంకామ్తో పాటు ఎంఎస్సీ డేటా సైన్స్, బీబీఏ, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్పుతామంటూ కూడా ఇక దాదాపు 500 నుంచి 700 మంది విద్యార్థులను పైన ఉన్నటువంటి 3 ఫ్లోర్లలో పెట్టారు. అయితే ఈ బిల్డింగ్లో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఫీజులను ఓవైపు వసూలు చేస్తుంటే ఇదే మెట్ల ద్వారా ఎలాంటి ఫైర్ నిబంధనలు లేకుండా ఫైర్ నిబంధనలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమీ లేకుండానే 3వ అంతస్తులో ఈ కాలేజీ నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలోనే హైడ్రా కమిషనర్ ముఖ్యంగా ఈ భవనానికి ఎలాంటి ఫైర్ అనుమతులు లేవు, ఇచ్చినటువంటి ఎన్ఓసి కూడా ఫేక్ అంటూ ఇటు ఆధారాలతో సహా కూడా చూపించారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఒక్కసారి క్లోజ్ టు దిస్ పేపర్ ఒక్కసారి చూడండి. ఈ విజువల్లో ఏం కనపడుతుందో ఇది హైడ్రా కమిషనర్ ఇచ్చినటువంటి లెటరు. ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మరొక వైపుకు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి కూడా ఈ లేఖనిక ఎప్పుడు 24వ తేదీ 7వ నెల 2026లో ఈ ఇష్యూ చేశారు ఈ లెటర్ని. దీంట్లో స్పష్టంగా చూడొచ్చు విశ్వభారతి జూనియర్ కాలేజ్ హైదర్ షా కోర్టుకు సంబంధించి కోడ్ నెంబర్ 58291 పేరుతో కూడా ఈ కళాశాల నడుపుతున్నారు. దీనికి ఎక్కడా కూడా యాజ్ పర్ GOMS 99 ప్రకారంగా
ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఫేక్ ఎన్ఓసీలో సంబంధించినటువంటి పూర్తి హిస్టరీని మొత్తం కూడా వీటిపై వెరిఫై చేయాలంటూ ఇప్పటికే కాపీ టు కమిషనర్ జిహెచ్ఎంసీ, అదేవిధంగా కాపీ టు సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఎవరైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉందో హైడ్రా నుంచి ఒక లెటర్ను అధికారికంగా అయితే విడుదల చేశారు. మరొక వైపు ఇటు హైడ్రా కమిషనర్ ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి 23 కాలేజీలు ఫేక్ ఎన్ఓసీ ఫైర్కి సంబంధించి సబ్మిట్ చేశాయంటూ కూడా స్పష్టంగా ఒక సర్క్యులర్ని అదేవిధంగా ఆర్సీ నెంబర్లతో సహా కూడా పూర్తి స్థాయిలో అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లియరెన్స్ లేకున్నా కూడా దాదాపు 100 మంది స్టూడెంట్స్ అందరినీ ఇలాంటి బిల్డింగ్లో పైన పెట్టారు. ప్రస్తుతం మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం క్లియర్గా ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బిల్డింగ్కి ఎక్కడ కూడా ఎన్ఓసీ లేదు అనేది హైడ్రా కమిషనరే స్పష్టంగా చెప్తూ ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మరొక వైపుకు పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా ఒక లేఖ అయితే రాశారు. ఇలాంటి ఇరుకు గదుల్లో దాదాపు 100 మంది విద్యార్థుల్ని ఆ కాలేజీల్లో రూముల్లో బంధిస్తే ఏదైనా సమస్య వస్తే ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చూడొచ్చు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ వరకు ఒక పైపు ఎగ్జిస్టింగ్ పైపు మినహా ఎక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఎక్విప్మెంట్ కూడా లేకుండానే ఆ స్టెప్స్ పై మాత్రమే పెట్టారు. ప్రస్తుతం ఇది విశ్వభారతి డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజ్ ప్రెమిసెస్లోకి వచ్చాము. ఇక్కడ మీరు వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చూడొచ్చు ఇది విశ్వభారతికి సంబంధించిన జూనియర్ కళాశాల మరియు అదేవిధంగా డిగ్రీ కళాశాల రెండు కూడా ఇక్కడే నడుపుతున్నారు. అడ్మిన్ విభాగంలో ఉన్నాం. ఎవరైనా స్పందిస్తారేమో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రిన్సిపల్ సార్ ఉన్నారండి? ఇక్కడ ఉన్నారు. ప్రిన్సిపల్ గారిని కలవాలండి ఒకసారి. సార్ ఒక వివరణ కావాలండి. హైడ్రా కమిషనర్ ఎన్ఓసి ఫేక్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారండి. దాంట్లో మన కాలేజ్ పేరు ఉంది. దీని మీద కొంత వివరణ కావాలి. ఎందుకు ఇలా ఇచ్చారు, ఏం జరిగింది? ఇది విశ్వభారతి జూనియర్ విశ్వభారతి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్. మీ కాలేజ్ కోడ్ కూడా ఇచ్చారు. కోడ్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఫేక్ ఎన్ఓసి ఇచ్చారు? లైవ్ తీసుకుంటున్నారు అవి. అంటే ఇది మాకు లాస్ట్ టైం మేము వేరే వాళ్ళకి ఇచ్చినాము. మధ్యలో వీళ్ళు ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు బట్టి మాకు ఇది అయినది లాస్ట్ ఇయర్. అంటే ఏం ప్రాబ్లం జరిగింది? ఏజెంట్లు ఎందుకు ఉంటారు? డైరెక్ట్ మీరు ఆన్లైన్ లో హైడ్రాక్ అప్లై చేసుకుంటే వాళ్ళు వెరిఫై చేస్తారు. అది మాకు అదే సార్ లాస్ట్ ఇయర్ తెలియలేదు. అది అంటే మాకు తెలియక అట్లా జరిగింది. అది మెయిన్ ప్రాబ్లం. ఎంతమంది ఉంటారండి విద్యార్థులు? ఎంతమంది ఉంటారు మొత్తం కాలేజ్? విద్యార్థులు అయితే ఇప్పుడు 120 మెంబర్స్ ఉంటారు సార్. ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ఒక 65-50 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మీరు? ఏజెంట్ కి ఎవరు? అది తెలియదు సార్. అది తెలియదు సార్. అది మనకి అది సార్ మెయింటైన్ చేశారు. ఆ సార్ తెలుసు. తెలియదు. మేము షణ్ముఖ గారు. ఇప్పుడు ఇది ఎవరైతే ఇప్పుడు హైడ్రా కమిషనరే ఇంటర్మీడియట్ బోర్డుకు ఇంటర్మీడియట్ సెక్రటరీకి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వెరిఫై చేయండి, ఇది తప్పుడు ఎన్ఓసి ఇచ్చారన్నారు. అంటే తప్పుడు ఎన్ఓసి అని మీకు ముందే తెలుసా అనేది? అది తెలియదు సార్. మాకు తెలిస్తే అసలు ప్రాబ్లం ఉండదు కదా. తప్పుడు ఎన్ఓసి ఫైర్ ఎన్ఓసి అనే విషయం తెలియదు. అది మెయిన్ ప్రాబ్లం. ఎవరండి కాలేజ్ ఎవరు నడుపుతున్నారు? మేనేజ్మెంట్ ఎవరండి? మేనేజ్మెంట్ మేమే. ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ వచ్చి రాజు సార్ అని ఉంటారు. మేము ఇక్కడ ప్రిన్సిపల్ కమ్ ఇన్ఛార్జ్ చూసుకుంటాం. మరి ఫైర్ ఎన్ఓసి ఫేక్ అని మీకు తెలిసి ఇచ్చారు, థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళ నుంచి తీసుకున్నా అని చెప్తున్నారు. ఎవరు ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీ? ఇలాంటి కాలేజీ దాదాపు 23 కాలేజీల్లో మీ కాలేజీ కూడా ఒక పేరుంది. ఈ కాలేజీలన్నిటికీ అసలు ఎవరు ఫేక్ ఎన్ఓసీలు ఇస్తూ వస్తున్నారు అప్పటి నుంచి? అదే సార్, అదే చెప్తున్నా కదా. దానికోసమే నాకు అది అవగాహన లేదు. అది ఎవరు ఇచ్చారన్నది తెలియదు. మరి అది సార్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. మేనేజ్మెంట్ ఎవరండి? చైర్మన్ ఎవరు? కాలేజ్ సార్ రాజు సార్ అని ఉంటారు. మా సార్ అయితే లేరు. సార్ లేరు. ఇది చూడొచ్చు కిరణ్ భాయ్. ఇక ప్రిన్సిపాల్ ఏం చెప్తున్నారంటే గతంలో ఎవరో థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ ఎన్ఓసీలే సబ్మిట్ చేశాము, అప్పుడు మాకు తెలియదు అని చెప్పే పరిస్థితి అయితే ఉంది.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఖచ్చితంగా వీరిపై క్రిమినల్ యాక్షన్లకు చర్యలకు సిఫారసు చేయాలంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఇక దీనిపై అయితే ఓవైపుకు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి కళాశాలలకు సంబంధించి 23 కళాశాలల చిట్టా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్కే న్యూస్ చేతిలో ఉంది. చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా హైడ్రా కమిషనర్ రాసినటువంటి లేఖలు తప్పుడు ఎన్ఓసీలు ఇచ్చారు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ లేఖల ద్వారా అయితే అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి కొన్ని సంస్థలు ఉంటే ఇటు విద్యార్థులకు ఫీజులు లక్షల్లో వసూలు చేస్తూ మరొక వైపు వారి ప్రాణాలకు కూడా భద్రత లేదు, ఫైర్ ఎన్ఓసీలు లేకుండా తప్పుడు ఎన్ఓసీ పత్రాలు ఇచ్చి కళాశాలలు నడుపుతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసీతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు అదేవిధంగా హైడ్రా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి కాలేజీలపై అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కిరణ్, అయితే వెంకటరెడ్డి, హైడ్రా చీఫ్ సంతకమే ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అంటే ఇంతకాలం కూడా ఈ విద్యా సంస్థలు అనేది నడపడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి వివరణ అయితే ఇచ్చారు, అంటే తెలియదు అని చెప్పేసి అన్నారు. బట్ స్టూడెంట్స్ ప్రాణాలు అయితే ఈ సమాధానంతో అయితే మనం యాక్సెప్ట్ చేయలేం కదా. ఎవరు ఏమైనా పత్రాలు సరిగా ఉన్నా లేకపోయినా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలన జరపాల్సినటువంటి ఫైర్ డీజీ గతంలో పనిచేసినటువంటి నాగిరెడ్డి పేరుతో ఈ ఫైర్ ఎన్ఓసీలన్నీ కూడా తప్పుడు సంతకాల ఫోర్జరీతో బయటకు వచ్చాయంటూ కూడా ఇక హైడ్రా దృష్టికి రావడంతో లేఖలు కూడా ప్రత్యేకంగా వెళ్లడంతో దీనిపై దృష్టి సారించినటువంటి హైడ్రా టీం కావచ్చు, జిహెచ్ఎంసీ, ఇంటర్మీడియట్ బోర్డు ఈ 3 శాఖల సమన్వయంతో అసలు ఇంటర్మీడియట్ కళాశాలలకు సంబంధించి ఫైర్ ఎన్ఓసీలు ఎన్ని ఇచ్చారు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, థర్డ్ పార్టీ ఏజెన్సీస్లన్నీ ఇప్పటికే కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో అసలు ఎవరా థర్డ్ పార్టీ? ఓవైపుకు జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి సిబ్బందా లేదా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారుల, హైడ్రాకు సంబంధించిన వ్యక్తుల, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన వ్యక్తుల అనేది అయితే విచారణలో తేలాల్సి ఉంది. ఇక దీనిపై ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కూడా విచారణకు ఆదేశించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించడంతో అయితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఈ ఫేక్ ఫైర్ ఎన్ఓసీలకు సంబంధించి ఎన్ని కళాశాలలకు ఇలాంటి ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చారు, ఇచ్చిన వాటిపై ఎలాంటి దృష్టి సారించి చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఏ కాలేజీలోకైనా ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారా, లేదంటే కాలేజీ కోడ్ని సీజ్ చేయడం లేదంటే వారిపై క్రిమినల్ చర్యలకు ఏమైనా పూనుకున్నారా అనేది అయితే ఇక రాబోయే రోజుల్లో తెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఇలాంటి కాలేజీలు ఇప్పటి వరకు 23 కాలేజీలకు ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు వచ్చినట్టుగా కూడా ఇక అధికారులే ధృవీకరిస్తూ ఇక జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా లేఖలు రాసినటువంటి పత్రాలు ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కిరణ్, అయితే వెంకటరెడ్డి, విశ్వభారతి జూనియర్ కాలేజ్ అనుమతుల్ని తక్షణమే రద్దు చేయాలని హైడ్రా కమిషనర్ ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే లేఖ రాశారు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం సమాధానం చెప్తున్నారు, దీనికి ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతం మనం విశ్వభారతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలో ఉన్నటువంటి జాగిర్లో ఉన్నాము. ప్రస్తుతం మనము ఇక ఐదర్షా కోర్టులో ఉన్నటువంటి ఈ కాలేజీకి సంబంధించి ఫైర్ ఎగ్జిస్టింగ్స్, ఫేక్ ఎన్ఓసీలు ఇచ్చినట్టుగా కూడా గతంలో ధృవీకరణ జరగడమే కాకుండా దీనికి సంబంధించి విచారణకు ఆదేశిస్తూ ఓవైపుకు 3 డిపార్ట్మెంట్లు సమన్వయంగా దీనిపై పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనకు సమాచారం లేదు, ఫేక్ అని మాకు తెలియదు అని చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓ టు స్టూడియో. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.